హాయ్ అండి. నమస్తే. ఈరోజు మన కిచెన్‌లో సంక్రాంతి స్పెషల్ బెల్లం కొమ్ములని చాలా ఈజీగా, పర్ఫెక్ట్‌గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇక్కడ మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదండీ! బెల్లం కొమ్ములు ఎంత బాగా వచ్చాయో. ఈ బెల్లం కొమ్ములని ఎవరైనా కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎప్పుడు ప్రిపేర్ చేసినా కానీ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పర్ఫెక్ట్‌గా రావాలి అంటే పాకం ఎలా పట్టుకోవాలో, ఎలా ప్రిపేర్ చేస్తే ఇలా వస్తాయో ఈ వీడియోలో క్లియర్‌గా చూపిస్తాను. చాలా క్రిస్పీగా ఉంటాయండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఒకసారి గనక ప్రిపేర్ చేసాము అంటే 15-20 రోజుల పాటు స్టోర్ చేసుకొని హ్యాపీగా తినేయొచ్చు. ముందుగా ఇక్కడ బెల్లం కొమ్ముల కోసం ఇక్కడ నేను శనగపిండిని తీసుకుంటున్నాను. 2 కప్పుల వరకు శనగపిండిని తీసుకున్నాను. మళ్ళీ సేమ్ అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు ఇలా బియ్యపిండి తీసుకున్నాను. పొడి బియ్యపిండినే తీసుకున్నానండి. వీటన్నిటిని కూడా ఇలా చక్కగా జల్లించుకోవాలి. బియ్యపిండిని కొంచెం వేయడం వల్ల బెల్లం కొమ్ములు చాలా క్రిస్పీగా ఉంటాయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా జల్లించిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ పిండిలోకి కొంచెం ఉప్పును వేశాను. ఆ తర్వాత వేడి వేడి నూనెని 4-5 స్పూన్ల వరకు వేశాను. నూనెని బాగా వేడి చేసి ఒక 4-5 స్పూన్ల వరకు వేశానండి. ఇలా వేసేసి ఈ నూనె అంతటిని కూడా పిండికి ఇలా పట్టించాలి. ఆ తర్వాత కొంచెం కొంచెం నీళ్ళని పిండిలో వేస్తూ పిండిని కాస్త లూజ్గానే కలుపుకోవాలి. మరీ లూజ్గా కానీ అలా అని గట్టిగా కానీ కాకుండా మీడియంగా కలుపుకోవాలి. ఎందుకంటే మనం మురుకుల గొట్టంలో ఒత్తేటప్పుడు కష్టం అవుతుంది కాబట్టి పిండిని మరీ గట్టిగా కలుపుకోవద్దు. ఎక్కువ శనగపిండి తీసుకున్నాం కాబట్టి మురుకుల గొట్టంలో నుంచి మనం ప్రెస్ చేయడానికి కష్టమవుతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపిన పిండిని మురుకులు గొట్టంలో పెట్టేస్తున్నాను. ఇక్కడ నేను ముందుగా 3 రంధ్రాలున్న ప్లేట్ని తీసుకున్నాను. ఈ మురుకులు గొట్టానికి నూనె రాసేసి ఇప్పుడు పిండి పెట్టేసేయాలి. ఈ పిండి కలుపుకునేటప్పుడే నూనె పెట్టుకున్నాము అంటే నూనె బాగా వేడై ఉంటుంది. నూనె బాగా వేడైన తర్వాత మాత్రమే ఈ మురుకుల్ని డీప్ ఫ్రై చేయాలండి. అప్పుడే చక్కగా ఫ్రై అవుతాయి, లేకపోతే మెత్తగా ఉంటాయి. నూనె బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి పిండిని ఇలా ప్రెస్ చేయాలి. నూనె వేడైన తర్వాత మనం అదే హై ఫ్లేమ్లో పెట్టి ప్రెస్ చేసాము అంటే ఆ వేడి చేతికి తగులుతుంది కాబట్టి బాగా వేడి చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా మురుకుల్లాగా ఒత్తుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకవైపు డీప్ ఫ్రై చేసేసి మళ్ళీ రెండవ వైపుకి టర్న్ చేసి ఇటువైపు కూడా చక్కగా రంగు మారే వరకు డీప్ ఫ్రై చేసేసి ఇప్పుడు నూనెలో నుంచి పక్కకు తీసేయాలి. ఇవి చక్కగా ఫ్రై అయ్యాయో లేదో ఎలా తెలుస్తుంది అంటే నూనెలోని నురగ మొత్తం ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పూర్తిగా తగ్గిపోతుంది. ఇలా నూనెలో నురగ తగ్గింది అంటే ఈ మురుకులు చక్కగా ఫ్రై అయినట్లే. ఇప్పుడు పక్కకు తీసేస్తున్నాను. అన్నీ కూడా ఇలానే ప్రిపేర్ చేసి తీసుకోవాలి. బెల్లం కొమ్ములు ఎప్పుడు ప్రిపేర్ చేసినా కానీ పర్ఫెక్ట్గా రావాలి అంటే పిండి కలుపుకునేటప్పుడే జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే మనం శనగపిండి 2 కప్పుల వరకు తీసుకుంటే అరకప్పు వరకు బియ్యపిండి వేసి కలుపుకుంటే ఈ మురుకులు చాలా క్రిస్పీగా వస్తాయి. ఈ మురుకులతో మనం మిఠాయి ప్రిపేర్ చేసుకున్నాము అంటే చాలా రుచిగా వస్తుందండి. అలాగే పిండిలో ఖచ్చితంగా కొంచెం నూనె వేసి కలుపుకోవాలి. నూనె బాగా మరిగించి వేసి కలుపుకున్నాము అంటే మురుకుల్లో మంచి గుల్లతనం వస్తుంది. మిఠాయి ప్రిపేర్ చేసినా కానీ చాలా క్రిస్పీగా ఉంటుంది. ఇక్కడ చూడండి రెండవ వైపు కూడా వేసి రెండు వైపులా కూడా చక్కగా డీప్ ఫ్రై చేసేసి పక్కకు తీసేయాలి. ఈ మురుకులు ఫ్రై అయ్యాయో లేదో ఎలా తెలుస్తుంది అంటే నూనెలోని నురుగ పూర్తిగా తగ్గిపోవాలి. అలాగే కాస్త కలర్ చేంజ్ అవ్వాలి. ఇలా ఉంటే పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్లే. ఇప్పుడు ఈ మురుకుల్ని కూడా పక్కకు తీసేస్తున్నాను. అన్నీ కూడా ప్రిపేర్ చేసి ఒక గిన్నెలోకి తీసుకొని కాస్త చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా తుంచుకోవాలి. బెల్లం కొమ్ములు ఏ సైజులో కావాలి అంటే అంత మాత్రం ఉండేటట్లు ఇలా తుంచుకోవాలి. అలా అని మరీ చిన్నగా కాకుండా కాస్త పొడవుగా ఉండేటట్లే తుంచుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నిటిని కూడా ఇలా ప్రెస్ చేసేసి వీటిని పక్కకు పెట్టేసేయాలి. ఇప్పుడు పాకం ప్రిపేర్ చేయాలి కాబట్టి మనం ఈ గిన్నెని పక్కన పెట్టేసి ముందుగా బెల్లాన్ని కరిగించాలి. ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకుంటామో అదే కప్పుతో 2 కప్పులకి కొంచెం తగ్గించి బెల్లం తురుము తీసుకోవాలి. అంటే కప్పుకు మరీ నిండుగా కాకుండా కొంచెం తక్కువనే 2 కప్పుల వరకు తీసుకున్నాను. ఈ బెల్లంలో కొంచెం నీళ్లు వేసి ముందు బెల్లాన్ని కరిగించాలి. కరిగించిన తర్వాత మళ్ళీ ఫిల్టర్ చేస్తాం కాబట్టి ముందు ఈ బెల్లాన్ని కరిగించిన తర్వాత అడుగు మందంగా ఉండే పాత్రలోకి ఇలా వడకట్టేసేయాలి. అడుగు మందంగా ఉండే పాత్ర తీసుకుంటేనే పాకం కరెక్ట్గా అర్థమవుతుందండి. అడుగు పల్చగా ఉండేటట్లు ఉన్నట్లయితే పాకం ఒక దగ్గర ఎక్కువ ఉడుకుతుంది, ఒక దగ్గర సరిగా ఉడకదు. కాబట్టి అడుగంతా కూడా ఈవెన్గా ఉండాలి, అలాగే మందంగా ఉండాలి. ఈ పాకాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈవెన్గా కలుపుకుంటూ మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి.
ఈ మిఠాయి కొమ్ములకి పాకం తీగ పాకం రావాలండి. ముదురు తీగ పాకం వచ్చింది అంటే పర్ఫెక్ట్‌గా వచ్చినట్లే. ఇక్కడ చెక్ చేస్తున్నాను చూడండి. ఇలా కాస్త పాకాన్ని తీసుకొని చెక్ చేయాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ముదురు తీగ పాకం రావాలి. పాకం వచ్చిన తర్వాత కొంచెం ఇలాచీ పొడిని అలాగే కావాలి అంటే కొంచెం నెయ్యిని కూడా వేసుకోవచ్చు. ఇలా వేసేసి మనం ముందుగా తుంచిపెట్టిన ఈ మురుకులు కూడా వేసేసి అంతా కూడా కలుపుకోవాలి. వెంటనే స్టవ్ ఆఫ్ చేయకూడదు. ఈ పాకం అంతా కూడా ఈ మురుకులకి పట్టే విధంగా చక్కగా కలిపిన తర్వాత మాత్రమే స్టవ్ ఆఫ్ చేసేయాలి. అలా అని ఎక్కువసేపు ఉంచొద్దండి. జస్ట్ 1 నిమిషంలోనే అంతా కూడా చక్కగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. అలా అని ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచి కలిపాము అంటే ఈ కొమ్ములు మెత్తబడతాయి కాబట్టి స్పీడ్‌గా 1 నిమిషంలోనే అంతా కూడా పాకం అంతా కూడా ఈ కొమ్ములకు పట్టే విధంగా చక్కగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేసేయాలి. పక్కకు దించి కూడా కాస్త చల్లారనివ్వాలండి. ఇక్కడ చూడండి పాకం అంతా కూడా కొమ్ములకి చక్కగా పట్టింది కదా! కరెక్ట్‌గా సరిపోయింది కూడా. ఇప్పుడు చల్లారిన తర్వాత మళ్ళీ చూస్తున్నాను. అంటే పూర్తిగా చల్లారొద్దు. కాస్త చల్లారిన తర్వాత వెంటనే ఇలా విడదీసుకోవాలి. లేకపోతే ఒకదానికొకటి అంటుకుపోయి మనం తీసేటప్పుడు విరిగిపోతూ ఉంటాయి కాబట్టి పాకం కాస్త చల్లారుతుంది అనుకున్నప్పుడే పట్టుకోగలిగేంత వేడి ఉన్నప్పుడే ఇలా ఒకదానికొకటి అంటుకోకుండా విడదీసి మరికొద్దిసేపు చల్లారనివ్వాలి. చూశారు కదండీ బెల్లం కొమ్ములు ఎంత బాగా వచ్చాయో. ఇలా గనుక ప్రిపేర్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. ఈ ప్రాసెస్‌తో ఎవరైనా కూడా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అన్నీ కూడా చక్కగా విడిపోతూ ఒకదానికొకటి అంటుకోకుండా పర్ఫెక్ట్‌గా వచ్చాయి. సంక్రాంతి స్పెషల్‌గా ఈ బెల్లం కొమ్ములని ఎవరైనా కూడా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా క్రిస్పీగా ఉంటాయి. ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే 15 రోజుల పాటు నిల్వ ఉంటాయి. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.